అరుణాచలం ఆలయానికి తెలుగు భక్తులు విపరీతంగా వెళుతుంటారు. మరీ ముఖ్యంగా గత 5 ఏళ్ల నుంచి విపరీతంగా తెలుగు భక్తులు వెళ్లడం సాధారణ విషయంగా మారిపోయింది. అక్కడ వ్యాపారాలు నడుస్తున్నాయంటే కారణం తెలుగు భక్తులే. ఆ స్వామి ఆలయ సందర్శన అనేది భక్తులకు ఓ నమ్మకంగా మారింది. కానీ తిరువన్మలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఓ విషాదం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. మోక్ష మార్గం కాస్త ప్రాణం తీసింది, ఆ దేవుడి దగ్గరకు పంపించేసింది. ఇడుక్కు పిళ్ళయార్ గుహను మోక్ష మార్గంగా భక్తులు భావిస్తారు. అలానే ఎన్నో కోట్ల మంది ఈ చిన్న గుహ నుంచి బయటకు వస్తూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత నంది ఇడుక్కు పిళ్ళయార్ను దర్శించుకుంటారు. అంటే ఇరుకైన వినాయకుడు అని. ఇది చాలా ఏళ్లుగా వస్తున్న సంప్రదాయం. ఈ గిరివలయం మార్గంలో ఉన్న ఈ గుహ నుంచి దూరి బయటకు వస్తే క్షుద్రగ్రహాల ప్రభావం పోతుందని, శారీరకమైన బాధల నుండి ఉపశమనం పొందుతారని, ఇతర వ్యాధులు కూడా నయమవుతాయని మొదటి నుంచి ఉన్న ప్రచారం. కొత్తగా పెళ్లైన దంపతులు బిడ్డలు కలగకపోతే ఈ గుహ నుంచి బయటకు వస్తే చాలు బిడ్డలు కలుగుతారన్న ప్రచారం కూడా ఉండేది. అలాగే తాను కూడా ఈ మోక్ష మార్గం గుండా వెళ్లాలనుకున్నాడు ఏపీకి చెందిన భక్తుడు మణికుమార్. కానీ అతను లావుగా ఉంటాడు. అది తెలిసినా కూడా ఆయన వెళ్లాలనుకున్నారు. ఎందుకంటే కొంతమంది భక్తుల్లో ఓ నమ్మకం ఉంది, ఎంత లావున్నా సరే ఆ గుహలో నుంచి సులువుగా వెళ్లిపోతారు, ఆ మహిమ దేవుడిది, అంతటి శక్తి ఉన్న ఈ ద్వారం గుండా ఎవరైనా వెళ్లిపోవచ్చని భావిస్తారు. కానీ అది నిజం కాదు. భక్తులంటే నమ్మకం ఉండాలి, కానీ మూఢనమ్మకం ప్రాణాల మీదకు తెచ్చుకునేలా ఉండకూడదు. అతిభక్తి కలిగిన మణికుమార్ వయస్సు 36 ఏళ్లు. జూలై 23వ తేదీన తిరువన్మలైలోని అరుణాచలేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న ఇడుక్కు పిళ్ళయార్ ఆలయానికి వచ్చాడు. అక్కడే అందరూ మోక్ష మార్గం గుండా వెళుతున్నారు. తాను కూడా వెళ్లాలనుకున్నాడు. భక్తులందరూ కూడా వెనుక ద్వారం నుంచి వస్తారు. పడుకొని చేతులు ముందుకు చాచి లోనికెళతారు. ఇరుకైన చిన్న మార్గంలో పాకుతూ ముందు ద్వారం వైపు గుండా బయటకు వస్తుంటారు. ఇది సన్నగా ఉండే వారికి చాలా సులువైన విషయమే, కానీ లావుగా ఉంటే మాత్రం కష్టపడి రావాల్సిందే. మణికుమార్ శరీరం లావుగా ఉంటుంది, అయినా మోక్ష మార్గం గుండా రావాలనుకున్నాడు. అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వద్దని వారించారు. కానీ ఏమీ కాదు, నేను వచ్చేస్తానంటూ గుహలో నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే సరిగ్గా మధ్యలో ఇరుక్కుపోయాడు. కానీ కాస్త కష్టపడి ఉంటే వచ్చేవాడేమో, కానీ భయపడిపోయాడు. తాను ముందుకు కదలలేకపోవడంతో తాను వెళ్లలేనేమో అని భయపడ్డాడు. ఒక్కసారిగా చెమటలు పట్టాయి, బీపీ పెరిగింది. పైగా బయట ఉన్నవాళ్లు కేకలేస్తూ లాగే ప్రయత్నం చేశారు. ఆ కేకలు కంగారుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. భక్తులు వేగంగా కొంతమంది వెనుక నుంచి నెట్టారు. ఇంకొంతమంది బయటకు చేతులను గట్టిగా లాగారు. చాలాసేపు కష్టపడిన తర్వాత బయటకొచ్చాడు. వెంటనే అంబులెన్స్ లో తిరువన్మలై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మణికుమార్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. ఊబకాయం కారణంగా బయటకు రాలేకపోయాడు. అధిక రక్తపోటుతో గుండె ఆగి చనిపోయాడని డాక్టర్లు చెప్పుకొచ్చారు. అయితే అధిక రద్దీ, భయం కూడా ఆయన మరణానికి కారణం కావచ్చని అభిప్రాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మంచి జరగాలని దేవుడి దగ్గరకు వస్తే ప్రాణం పోయిందని మణికుమార్ కుటుంబ సభ్యులు రోధించటం అందరినీ కంటతడి పెట్టించింది. ఇప్పుడు తాజాగా మరో మహిళ మోక్ష మార్గం గుండా బయటకు రాలేక ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను లావున్నానని తెలిసినా కూడా ఆ మహిళ మోక్ష మార్గం గుండా రావాలని ప్రయత్నించింది. చివరకు బయటన్న వారు సాయం చేయడంతో ఎన్నో కష్టాలు పడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చింది. అయితే ఇది ప్రమాదకరమని తెలిసినా సరే గంటల తరబడి క్యూలో నిలుచొని తెలుగు భక్తులు ఇరుకైన ఈ గుహలోకి ప్రవేశించి బయటకు వస్తూ ఉంటారు. మణికుమార్ మరణం తర్వాత ఆలయ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇడుక్కు పిళ్ళయార్ ఆలయ గుహద్వారం చాలా ఇరుకుగా ఉంది. భక్తుల క్షేమం, భద్రతా దృష్ట్యా లావుగా ఉన్నవారు, వృద్ధులను లోపలికి అనుమతించమని బోర్డులు పెట్టారు. అయితే ఇలా బోర్డులు కాకుండా శాశ్వతంగా పోలీస్ సిబ్బందిని నియమించాలని భక్తులు కోరుతున్నారు. ఎందుకంటే గిరివల పండుగ రోజుల్లోనే కాకుండా నిత్యం ఆలయం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఎవరైనా చెప్పినా ఓ భక్తుడు చనిపోయాడని తెలిసినా కూడా భక్తులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే మోక్ష మార్గం గుండా వెళ్లి నందిని దర్శించుకుని పిళ్ళయార్కు పూజలు చేస్తే పాపాలు తొలగిపోతాయి, మోక్షానికి అర్హత కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇంకొంతమంది అయితే అహంకారం, లోభంచ, మోహం వంటి బంధాలు వదిలిపోతాయి, ఆధ్యాత్మిక శుద్ధి కలుగుతుందని భావిస్తూ ఉన్నారు.
అయితే ఈ మార్గం గుండా తప్పనిసరిగా వెళ్లాలని ఎక్కడా లేదు, మోక్షం లభిస్తుందని ఆధారాలు లేవు. కానీ స్థానికంగా వచ్చిన సంప్రదాయం, ఎందుకంటే ఇది అత్యంత ప్రాచీన క్షేత్రం. గత 5 ఏళ్లుగా మన తెలుగు భక్తులు అరుణాచలం ఒక్కసారైనా వెళ్లి రావాలని నమ్ముతున్నారు. తిరుపతి వెంకన్న ఎలాగో ఇప్పుడు అరుణాచలం ఆలయ దర్శనం కూడా చేసుకుంటే మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. పంచభూత స్థలాలలో ఇది ఒకటి. ఇక్కడ శివుడు అగ్నిలింగం రూపంలో ఉంటాడు. పురాణ శాస్త్రాల ప్రకారం అరుణాచల కొండే ఒక శివ స్వరూపం అని చెబుతారు. అందుకే మొత్తం అరుణాచల కొండను శివుని స్వరూపంగా భావిస్తారు. కొండ చుట్టూ 14 కిలోమీటర్ల నడిచి ప్రదక్షిణ చేసి గిరివలం పూర్తి చేస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక చర్యగా మారిపోయింది. అరుణాచల క్షేత్రం చాలా పురాతనమైంది. చోళులు, విజయనగర రాజులు కూడా ఇక్కడ శివ పూజలు చేశారు. ఎందుకంటే బ్రహ్మ విష్ణువులకు తన మహిమ తెలిపేందుకు శివుడు అంతులేని అగ్నిస్తంభంగా ప్రత్యక్షమయ్యాడని చరిత్ర చెబుతోంది. అందుకే శివభక్తులు ఇక్కడకు విపరీతంగా వస్తుంటారు. ఈ క్షేత్రం మీద రమణ మహర్షి ప్రభావం కూడా ఉంది. అరుణాచలాన్ని ఆత్మజ్ఞానానికి అత్యంత పవిత్రమైన స్థలంగా ఆయన భావించారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు, ఆధ్యాత్మిక సాధన చేసేవారు ఎక్కువగా వస్తుంటారు. శివుని ప్రత్యక్ష స్వరూపంగా ఈ క్షేత్రాన్ని భక్తులు భావిస్తారు. అందుకే లక్షల్లో భక్తులు వస్తూ ఉంటారు. అయితే 2004 నుంచి విపరీతంగా ఈ మోక్ష మార్గానికి పేరొచ్చింది. వాస్తవానికి దీన్ని కట్టించిన రంగనాథం అనే వ్యక్తి చెప్పిన దాని ప్రకారం తిరువనమలై ఆలయానికి దీనికి సంబంధమే లేదు. 1964 నుంచి ప్రచారంలోకి వచ్చి 2004 నుంచి విపరీతమైన భక్తులతో నిండిపోతున్న ఈ మోక్ష మార్గం మన తెలుగు రాష్ట్రాల భక్తులతోనే ప్రచారం పొందింది. ఇక్కడికి వెళ్లే వాళ్ళు 190 మంది తెలుగు రాష్ట్రాల ప్రజలే. అక్కడ ఏ దేవుడు లేడు. అక్కడ మెట్ల మీద ఓ చిన్న పాదముద్ర మాత్రమే ఉంటుంది. దానికి దండం పెట్టుకుని వెళ్లిపోతుంటారు. అయితే 1964లో 2 రాళ్ల మధ్య ఈ మోక్ష మార్గాన్ని నిర్మించారు. అప్పటి నుంచి దీన్ని తిరువనమలైలోని చిన్నకాడ వీధికి చెందిన రంగనాథన్ అనే వ్యక్తి నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన ఈ ఆలయాన్ని మొదటిసారిగా 1969 మార్చి 23వ తేదీన మరమ్మతులు చేయించి భక్తులకు అనుకూలంగా మార్చేశాడు. ఆ తర్వాత 1976 నుంచి 2004 వరకు ఇక్కడ చిన్న చిన్న నిర్మాణాలు చేపట్టాడు. చాలా కాలం పాటు ఇది ఆయన స్వాధీనంలోనే ఉంది. ఇక్కడ వచ్చే హుండీలో ఆదాయం కూడా ఆయనే తీసుకునేవాడు. అంతే తప్ప ఏ తమిళ గ్రంథంలో, తమిళ పండితుల మాటల్లో కూడా ఇది మోక్ష మార్గమని, ఆ మోక్ష మార్గం నుంచి వస్తే మోక్షం సిద్ధిస్తుందన్న మాట ఎక్కడా లేదు. అయితే భక్తులు కూడా దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మసులుకోవాలి. కొన్ని మన పరిస్థితులను బట్టి కూడా నడుచుకోవాలి. మన శరీర స్థాయిని బట్టి గుహలో నుంచి బయటకు రావాలి. అంతేకాని ఎంత లావున్నా మోక్ష మార్గం నుంచి సులువుగా వస్తామని నమ్మడం తప్పు. ఎందుకంటే అక్కడ శివుడు అణువణువునా ఉన్నాడు. ఆ కొండే శివుని స్వరూపం. ఒకప్పుడు అది శివుని అగ్నిస్తంభం. కాబట్టి ఇలాంటి చిన్న మార్గాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా హాయిగా ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకోవాలని అక్కడ ఉన్న పూజారులు చెబుతున్నారు. మరి ఈ మోక్ష మార్గంపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.